నమస్కారం. మణిగిరి పంచాయతీలో మేబీ 2 ఎకరాల 70 సెంట్లు ఉందన్నా, 447 సర్వే నంబర్. అది మేము ఎల్లమల్లె చేపలకు ఒత్తి పెట్టినామన్నా 1982లో. ఇప్పుడు ఎవరైతే శివన్న అమ్మినాడు అని అంటున్నారు కదండి, శివన్న యాక్చువల్ అయితే సాక్షాంతకం ఇక్కడ పెట్టినాడు, సాక్షాంతకం శివన్న పెట్టినాడు. తర్వాత ఇది వచ్చేసి 1979లో ఇడిపించుకున్నాడు. తాకట్లేని సర్టిఫికేట్, సబ్ రిజిస్ట్రార్ వాళ్ళు తాకట్లేని సర్టిఫికేట్ ఇచ్చినారు మాకు. తర్వాత రామచంద్రప్ప మూడో కుమారుడు అయినటువంటి గోపాల్కి వివాహం కోసం అంటే పెళ్లి కోసము మార్గేజ్ 1962లో, 1985లో 10,000 కోసము జామనీలకంటప్పకి ఒత్తిపెట్టినాడు. తర్వాత 1987లో ఇడిపించుకున్నాడు. అది వచ్చేసి ఇక్కడ దీంట్లో జామనీలకంట 10,000 కోసం ఇడిపించుకున్నాడు. 10,000 తర్వాత మా పేరు మీద అడంగల్న కురువ తిప్పన్న 2 ఎకరాల 77 సెంట్లు 447 నంబరు కురువ రామచంద్రప్ప. వారసత్వ భూమి అనేది, వారసత్వ భూమి మా పేరు మీద అంతా రెవెన్యూ రికార్డులుగానే ఉన్నాయి మా పేరు మీద. తర్వాత ఈసీ జామీలకంటప్పకి మా తాత రామచంద్రప్ప 1985లో ఒత్తి పెట్టింది. యాక్చువల్ అయితే ఆ రోజు ఇడిపించుకుంది ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ వాళ్ళు. తాగలేని సర్టిఫికేట్ లేకుండా అక్కడే సబ్ రిజిస్ట్రార్లోనే ఇడిపించుకున్నాడు. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఇచ్చింది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాను. తర్వాత జయరాం రెడ్డి అనే వ్యక్తి మేము కోర్టులో కేసు వేయలేక ముందు ఆర్జీ పెట్టుకున్నాం. ఫస్ట్ సార్ ఆర్జీ పెట్టుకుంది. ఆర్జీ పెట్టేసుకొని మాకు ఫస్ట్ సార్ మాకు అడంగల్ ఫస్ట్ ఇవ్వండి సార్, మాకు అడంగల్ ఫస్ట్ ఇవ్వండి. తర్వాత సార్ మా భూమి 2 ఎకరాల 77 సెంట్లు ఉంది కదా, మా పేరు ఉంది కదా, మీరు ఎంక్వైరీ చేసుకొని మా పేరు మీద చేయండి సార్ అని చెప్తే, లేదు మీరు దొంగ రిజిస్ట్రేషన్ చేసి మేబీ ఎవరు రిజిస్ట్రేషన్ చేసినారు, మీకు వచ్చేది 7 సెంట్లే. మీకు వచ్చేది 7 సెంట్లు అనేసి అప్పుడు 2 ఎకరాల 77 సెంట్లు కలిసి ఉన్నాయి సార్. వారసత్వ భూమి కింద 7 సెంట్లు మిగులు భూమి అనేసి మాకు ఇచ్చేసినాం మరి సపరేట్గా. ఎందుకు సార్ మరి ఎందుకు చేసినారంటే ఆయంలోనే 2020లో 2 ఎకరాల 77 సెంట్లు కలిసి ఉండింది, 7 సెంట్లు మిగతా భూమి మీకు వస్తా చూడండి అని చెప్పాడు. సార్ 2 ఎకరాల 77 సెంట్లు ఉంది కదా సార్, మాకు 7 సెంట్లు ఎట్లా వస్తుంది సార్, ఏ రకంగా ఇచ్చినారు అని అడిగినాం. అడిగితే మీకు ఇదే వచ్చేది, లేకపోతే అది కూడా ఇవ్వండి అనేసి అన్నాడు. సార్ మా అడంగల్ కాపీ ఇవ్వండి సార్ అనేసి మేము అడిగితే మా పత్రాలు ఇవ్వండి సార్ మాకు అని అంటే, ఎండమండి 2009లో మీకు అన్ని కొట్టుకోపోయినా మీవి ఏం లేవు అని అన్నాడు. అన్న తర్వాత మధ్యవర్తి ద్వారా మేము సార్ చూడండి సార్ అంటే అమౌంట్ తీసుకొని అడంగల్ ఇవ్వడం జరిగింది. అప్పుడు లేకుండా కొట్టుకోపోయిన అడంగలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి సార్, ఇప్పుడు ఎందుకు ఇచ్చినారు సార్? మళ్ళీ అడిగితే నేను ఇవ్వలేదు కావాలని చెక్ చేసుకోపో అని అంటున్నాడు. ఆ రోజే జయరాం రెడ్డి కానీ ఇచ్చింది ఆ రోజే 2009లో నేను ఆర్టీ చేసిన 2009లో పోయింది అని అన్నాడు. డబ్బులు తీసుకొని మళ్ళీ ఇచ్చినాడు. సార్ ఎట్లా సార్ మరి మా భూమిని మాకు చేసేయండి సార్ అని అడిగితే, మీ భూమి మొత్తము 2 ఎకరాల 77 సెంట్లు 2 ఎకరాల 70 సెంట్లు అమ్మేసినారు. అమ్మేసి సెంట్లు అమ్మేసిన 7 సెంట్లే మిగిలి ఉంది. 7 సెంట్లే మిగిలి ఉంది, కావాలంటే తీసుకో, లేకపోతే కోర్టులో వేసుకోపో, నేనైతే ఇచ్చేలేదు చేసేలేదు అనేసి అన్నాడు. సరే ఎట్లా సార్ మీరు ఇట్లా చేస్తే ఎట్లా అనేసి చెప్తే ఇంతే చూడు, మీరు ఇదే దొంగ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఏమి సరే ఎంక్వైరీ చేయండి సార్. ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎట్లా రిజిస్ట్రేషన్ సార్, మీకు ఏమైనా ఇవ్వాలి కానీ సార్, అడంగల్ మార్చడానికి కూడా మీకు ఏమైనా ఇవ్వాలి కానీ సార్ అని అడిగితే, లేదు అంతే అయిపోయింది, ఇప్పుడు అడిగితే ఏం లేదు, ఇక 7 సెంట్లు ఇస్తాను, తీసుకుంటే తీసుకో, లేదు బయటకు వెళ్ళిపో అనేసి అన్నాడు. సరే సార్ నేను ఇప్పుడైతే మేము తీసుకోము సార్, 7 సెంట్లు మేము ఎట్లా తీసుకుంటాము, చట్టపరంగా మేము తీసుకుంటాము, మేము కోర్టుకు పోయేసి ఆశ్రయిస్తాం సార్, న్యాయపరంగా చేయాలనేసి అన్నాము. అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటే చేసుకోకండి, ఇంకా బయటకు వెళ్ళిపోండి, ఫస్ట్ ఇక్కడ నిలబడతానే అన్నాడు. సైలెన్స్ బయటకు వచ్చేసినాయి. తర్వాత ఈ కోర్టులో జరుస్తున్నప్పుడు మాకు ఇంజక్షన్ ఆర్డర్ అన్న వస్తున్నప్పుడు వీళ్ళు కత్తి వాళ్ళ ఫ్యామిలీ మధ్యవర్తిని మధ్యలో పెట్టేసుకొని 1,50,00,000 ఇస్తామనేసి పిలిచినారు మమ్మల్ని.
ఎందుకు మాకు అంత వాల్యుబుల్ భూమి ఏమో ఒక్కోటి 50 లక్షలు మేము మాకు ఎందుకు ఇస్తున్నారు మీరు అర్థం కాలేదు. మా భూమి కాబట్టి కదా మీరు ఇస్తున్నారు, అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారన్న అని అడిగితే ఇంక ఇదే ఇస్తున్నామన్నా మీరు తీసేసుకోండి ఫస్ట్ న్యాయబద్ధంగా ఉంది మీది అనేసి వాళ్ళు పిలిచినారు మమ్మల్ని. కత్తి వాళ్ళ ఫ్యామిలీ మధ్యవర్తిని పిలుచుకొని, ఆ మధ్యవర్తి పేరు మాకు ఐడియా లేదు. ఆడ పోయి కూర్చున్నాం కూడా, ఎవరు మన వాళ్ళు కత్తి వేసేటట్టు కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక్కోటి 50 లక్షలు ఇస్తాం చూడండి తీసేసుకోండి, మిగతా 7 సెంట్లు భూమి ఉంది కదా అది కానీ వస్తుంది, అమ్ముకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ వస్తుంది తీసుకోండి అనేసి అన్నారు. అంత వాల్యూ గల భూమి మేము ఎందుకు ఇస్తామన్నా, మాకు ఏం అవసరం అని అన్నాం. మీరు విత్డ్రా చేసుకుంటే బెదిరిస్తాం చూడండి అనేసి వాళ్ళు బయటకు వచ్చి గట్టి అరసడం జరిగింది. ఎందుకంటే మేము వాళ్ళ ప్లేస్లో ఉన్నాం కదా అనేసి వచ్చేసినాం. తర్వాత యాక్చువల్ అయితే ఇప్పుడు శివన్న శేఖన్న విత్ శ్రీరాములు ఎవరు అమ్మినారు అంటున్నారు కదండి. అమ్మిన వాళ్ళు యాక్చువల్ అయితే ఇప్పుడు అన్ని మా పేరు రైట్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సర్వే నెంబర్తో సహా ఉంది. సర్వే నెంబర్ 442 ఎకరాలు 77 సెంట్లు మా తాత పేరు మీద అన్నీ ఉన్నాయి. ఉండిన తర్వాత శివన్న అమ్మినాడంట. ఏ రకంగా అమ్మినారో నాకు అర్థం కావట్లేదు. శివన్న శ్రీరాములు శేఖన్న అనేసి ఎవరు అమ్మినారంటున్నారు, ఎవరు అమ్మినారో మాకు తెలియదు అసలుకి. ఎందుకు ఏ రకంగా అమ్మినారో ఇది మా తాత పేరు మీద ఉన్నది. మా తాత పేరు మీద నుంచి మా ముత్తాత పేరు మీద నుంచి మా తాత పేరు మీద వచ్చిన రికార్డ్ హిస్టరీ ఇది మొత్తం 2 ఎకరాలు 77 సెంట్ నుంచి ఒరిజినల్ 2 ఎకరాలు 77 సెంట్లు కూడా తిప్పండి. ఇక్కడ నుంచి అడంగల్ పాస్బుక్లు ఎల్లమ్మలసి ఒత్తి పెట్టింది, రిలీజ్ చేయించుకునేది. మళ్ళీ మా చిన్నాయన కోసము పెళ్లి కోసం 500 ఒత్తి పెట్టింది, మళ్ళీ రిలీజ్ చేయించుకుంది. అన్ని మాతేనే ఉన్నాయి, అన్ని కోర్టులో ఒరిజినల్ అన్ని కోర్టులోనే ఉన్నాయి. అన్ని సబ్మిట్ చేసిన ఈ జయరాం రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ రోజే న్యాయం చేసింటే, మాకు ఎంక్వైరీ చేసింటే మా భూమి వాళ్ళ చేతిలో పోయేది కాదు. యాక్చువల్గా జయరాం రెడ్డి వాళ్ళతో లంచం తీసుకున్నట్టు ఉన్నాడు. యాక్చువల్గా వాళ్ళ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆ హయాంలో ఏ హయాంలో వాళ్ళు ఉన్నారో ఆ హయాంలో మొత్తం వాళ్ళు చేసిందంతా అన్యాయాలు ఎక్కువ చేసినారు. ఆ ప్రభుత్వంలోనే మా భూమి కోల్పోవడం జరిగింది మాకు. అప్పుడే జయరాం రెడ్డి అనే వ్యక్తి మాకు న్యాయం చేసి మా పత్రాలు పరిశీలించినట్టయితే అప్పుడే మా భూమి మా చేతికి వచ్చేది. మా కోర్టులో వేసుకోలేక ముందు అతను కూడా తెలుసు మా భూమి అనేసేది. ఎందుకంటే అవతల వ్యక్తి డబ్బులున్న వ్యక్తి అయిపోయినాడు, వాళ్ళకి ఇచ్చేసినాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులున్న వ్యక్తితోనే జయరాం రెడ్డి కుమ్మక్కైపోయి మా పత్రాలని ఇప్పుడు రీసెంట్గా పోయి చూసుకున్నా కూడా అడంగాలు దాంట్లో మా వైటర్తో గీకడము, పెన్సిల్తో కొట్టేయడము, ఆ పేజీ లేకుండా చేయడం చేసినాడు. ఇది ఆ రోజు మా డబ్బులు ఇచ్చిన దానికి అడంగలు ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు లేకపోతే అది కూడా దొరికేది కాదు. చట్టపరంగా జయరాం రెడ్డి మీద ఆ రోజే జయరాం రెడ్డి మాకు ఇచ్చినట్టయితే మా భూమి మాకు వచ్చేది. అతని మీద చట్టపరంగా యాక్షన్ తీసుకొని మా భూమి మాకు వచ్చినట్టు చేసినట్టయితే కోరుకుంటున్నాను. 447 సర్వే నంబర్ 2 ఎకరాలు 77 సెంట్లు 2 ఎకరాలు 77 సెంట్లు మా భూమి. వాళ్ళతో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మేము మా తాత వారసులైన రామచంద్రప్ప గారు వాళ్ళ వారసులు అయినటువంటి 4 వారసులు ఉన్నారు. వాళ్ళ వారసులు ఎవరైనా వాళ్ళకి ఏ రకంగా రీసెర్చ్ చేసి ఉంటే వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ కానీ సబ్ రిజిస్టర్ అయినా కూడా ఎమ్మెల్యే సమక్షంలో వాళ్ళు మేమైతే ఎవరైతే వారసులు ఉన్నామో వాళ్ళు అమ్మినట్టు ఏమైనా చూపిస్తే డాక్యుమెంట్స్ మేము మా భూమిని అక్కడ వదిలేసుకొని వెళ్ళిపోతామని కోరుతున్నాము. ఎవరు పరిశీలించినారు, సబ్ కలెక్టర్ పరిశీలించి తహసీల్దార్ కూడా ఇది ఎంక్వైరీ చేయండి, లిటిగేషన్ ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పినారు కూడా. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. డైరెక్ట్ తహసీల్దార్కి ఇచ్చినారు. డైరెక్ట్ తహసీల్దార్కి ఇచ్చేసి ఎంక్వైరీ చేయండి, ఇది వాళ్ళ పేరు మీద లేదు, యాక్చువల్ అయితే చేంజ్ అయిపోయినాయి మొత్తం, రామచంద్రప్ప భూమి వేరే వాళ్ళు అమ్ముకున్నారు, దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి, దీనిలో ఎంక్వైరీ చేయండి అనేసి ఎంఆర్ఓ ఇప్పుడు మామూలుగా ఉన్న మండిగిరి విఆర్ఓ అయినటువంటి వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. రామచంద్ర వెంకన్నపేట. నేను మనవడైతాను, మా రామచంద్రప్ప పేరు మీద ఉన్నాడు, నేను మనవడైతాను. నా పేరు కూడా రామచంద్ర అండి.